దేవనూరు గుట్టలు అటవీ శాఖకు సంబంధించిన 1000 ఎకరాల భూములు కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు. అడవులను నరికివేస్తున్నారు. మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు, తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచాతి నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ప్రకటనలు, తాటికొండ రాజయ్య గారి ప్రకటనల్లో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు, అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణ ఇచ్చుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలుంటే, సాక్ష్యాలుంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది లేని పరిస్థితులలో, ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం. నేను ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, వ్యక్తులకు కానీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమైతే, నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా మంచితనాన్ని, జర్నలిజం మీద నాకున్న గౌరవాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు 2025, దాదాపు 30 ఇయర్స్, 30 సంవత్సరాలుగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలలో ఉన్నాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించో, ఇంకే రకంగానో ప్రయత్నం చేసో ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ
నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దౌర్భాగ్యం ఏంటి అంటే బట్టగాల్చి మీదేసి దానికి నువ్వే పరిష్కారం కనుగొన్నట్టుగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.